పటాన్చెరులో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు వందలాది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మన పోలీస్ సోదరులు మన కోసమే ఉన్నారు కాబట్టి ఇక్కడ వెహికల్స్ తీసేసి వారికి సహకరించాలి. మరి అక్కడ ఉన్నటువంటి కారు బండి అవన్నీ కూడా తీయాలన్నా, ఎందుకంటే చాలా మంది జనం వచ్చారు కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించమని ఒకరికొకరు సహకరించుకోవాల్సిందిగా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఒక రోడ్ వేసుకున్నాం, ఇక రెండు. దాని తర్వాత దేవేంద్ర రాజు గెలిచినాక ఆయన ఈరోజు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ప్రధానమంత్రి అయితే సాదాసీదాగా కాలేదు. అనేకమైనటువంటి దేశాలని పెద్దలు ఇప్పుడు నారా జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, దేశమంతా ఎవరి వైపు చూస్తుంది? నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నది. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నది. ఈరోజు ప్రపంచంలో భారతదేశం అంటే ఏ మాత్రం గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో, భారతదేశం అంటే చుట్టుపక్కల బంగ్లాదేశ్ కానీ శ్రీలంక అంటే మన పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. ఆస్ట్రేలియా అంత పెద్ద పబ్లిక్ మీటింగ్ లో, పటాన్చెరులో పబ్లిక్ మీటింగ్ కావచ్చు, హైదరాబాద్ లో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఢిల్లీలో పెట్టుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ పబ్లిక్ మీటింగ్ ఎక్కడ మాట్లాడుతున్నాడో, భారతదేశంలో ఎక్కడ వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. అంతేకాదు ఆయన